Hello dear students, today I am going to discussing about Unit 3 fourth semester or second year dilute solutions విలీన ద్రావణాలు పార్ట్ 3 రౌల్ట్స్ లా రౌల్ట్ నియమం విలీన ద్రావణాలలో మూడవ భాగములో రౌల్ట్ నియమం గూర్చి టుడే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్, ఆర్ యు లిజన్ కేర్ఫుల్లీ? స్టూడెంట్స్, వాట్ ఈజ్ ది రౌల్ట్స్ లా? రౌల్ట్ నియమం అనగానేమి? Students, when a non-volatile solute solute is dissolved in N1 when a N2 moles of non-volatile solute is dissolved in N1 moles of solvent, then the resulting solution is equals to N1 plus N2. Students, once again I will repeat you dear students, very important 5 marks question or SCకి యాడింగ్ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్. when a N2 moles of non-volatile solute is dissolved in N1 moles of solvent, then the resulting solution is equals to N1 plus N2. Students, అంటే అర్థం ఏమిటి? N1 మోలులు గల ద్రావణిలో N2 మోలులు గల అభాస్పశీల ద్రావితాన్ని కరిగించినట్లయితే ఫలిత ద్రావణం N1 ప్లస్ N2కి సమానంగా ఉంటుంది. స్టూడెంట్స్, ఏం లేదు స్టూడెంట్స్, చాలా ఈజీ. N1 మోలులు గల ద్రావణిలో N2 మోలులు గల ఒక అభాస్పశీల ద్రావితాన్ని కరిగించినట్లయితే ఫలిత ద్రావణం అనేది N1 ప్లస్ N2కి సమానంగా ఉంటుంది. స్టూడెంట్స్, దిస్ ఈజ్ ది డెఫినిషన్ ఆఫ్ రౌల్ట్స్ లా. స్టూడెంట్స్, మీకు ఒక డౌట్ రావాలి. వాట్ ఈజ్ ది నాన్ వాలటైల్ సొల్యూట్? నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే తెలుగులో నాన్ వాలటైల్ సొల్యూట్ ఒక అభాస్పశీల ద్రావితం. అభాస్పశీల ద్రావితం అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర వేపర్ అవ్వదన్నమాట. అంటే వేపరైజేషన్ చెందకుండా ఉంటుంది. వేపర్ అవ్వదు అంటే వేపర్ అంటే మీకు తెలుసు, ఆవిరిగా మారదు. అంటే గది ఉష్ణోగ్రత అంటే అట్ 25 degrees C అంటే రూమ్ టెంపరేచర్. గది ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావితాన్ని ఉంచినా కూడా అది బాష్పంగా మారనట్లయితే అటువంటి దానినే నాన్ వాలటైల్ సొల్యూట్. నాన్ వాలటైల్ అంటే అది వేపర్ చెందదు అట్ రూమ్ టెంపరేచర్. స్టూడెంట్స్, రివ్యూ అండర్స్టాండ్? వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏం చేస్తూ ఉన్నారంటే, అకార్డింగ్ టు
మోల్ ఫ్రాక్షన్ డెఫినిషన్ స్టూడెంట్స్. మోల్ ఫ్రాక్షన్ డెఫినిషన్. మోల్ ఫ్రాక్షన్ డెఫినిషన్ ప్రకారంగా మాట్లాడితే వాట్ ఈజ్ ది మోల్ ఫ్రాక్షన్? వాట్ ఈజ్ ది మోల్ ఫ్రాక్షన్? వాట్ ఈజ్ ది మోల్ ఫ్రాక్షన్ స్టూడెంట్స్? వాట్ ఈజ్ ది మోల్ ఫ్రాక్షన్? మోల్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు number of moles of one component. Number of moles of one component. Number of moles of one component by number of moles of one component by number of moles of total components. Number of moles of total components. Total components means this is the number of moles of one component. Sir, what is the component? Component means solute and solvent. అనుఘటకాలు అంటారు కాంపోనెంట్స్ అంటే తెలుగులో. అనుఘటకాలు అనగా ద్రావణి మరియు ద్రావితము, ఈ రెండు కూడా అందులో ఉంటాయి ద్రావణములో. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ డియర్ స్టూడెంట్స్, సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ కాంపోనెంట్స్. ఆర్ యు అండర్స్టాండ్ స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ స్టూడెంట్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ solvent. Mole fraction of solvent. Mole fraction of solvent అంటే ఇట్ ఈజ్ డినోటెడ్ బై N1. మనం N2 కూడా తీసుకో స్టూడెంట్స్. మనం ఏమనుకుంటూ ఉన్నాము? N1 అనుకుంటూ ఉన్నాము. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ equal to number of moles of solvent. Number of moles of solvent by number of moles of solvent plus solute students. Solvent plus solute students. Once again I will repeat you dear students. Mole fraction of solvent N1, it is denoted by N1 equal to number of moles of solvent by number of moles of total components, that means solvent plus solute. ద్రావణి మోలుల సంఖ్య బై ద్రావణి ప్లస్ ద్రావితం యొక్క మోలుల సంఖ్యనే మనము ద్రావణి యొక్క మోలు భాగం అని అంటారు. ద్రావణి యొక్క మోలు భాగము ఈక్వల్ టు ద్రావణి మోలుల సంఖ్య బై ద్రావణి మరియు ద్రావితము మోలుల సంఖ్య. This is it is denoted by dear students mathematical expression N1 by N1 plus N2 students. N1 by N1 plus N2 students. This is the mole fraction of solvent. Next one students, mole fraction of solute. Mole fraction of solute. Mole fraction of solute, it is denoted by N2 students. It is denoted by N2. Mole fraction of solute అంటే ద్రావితము యొక్క మోలు భాగం N2 ఈక్వల్ టు number of moles of
number of moles of solute, number of moles of solute by number of moles of solute by number of moles of number of moles of solute, solute plus solute plus solvent, solute plus solvent స్టూడెంట్స్. మనం ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే ద్రావితము, ద్రావితం యొక్క మోలు భాగం ఈక్వల్ టు ద్రావితము యొక్క మోలుల సంఖ్య, ద్రావితం యొక్క మోలుల సంఖ్య బై ద్రావితం మరియు ద్రావణి మొత్తం యొక్క మోలుల సంఖ్య. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ N2. స్టూడెంట్స్, ఆర్ యు అండర్స్టాండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్? స్టూడెంట్స్, N2 by N2 plus N1 స్టూడెంట్స్. వెరీ వెరీ ఈజీ స్టూడెంట్స్. ఆర్ యు అండర్స్టాండ్ స్టూడెంట్స్? మీకు అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాం స్టూడెంట్స్. Students, once again I shall repeat you students. First, dilute solutions, part 3 law, Raoult's law. Next, definition of Raoult's law, and next one, mole fraction of mole fraction definition, and next one, mole fraction of solvent definition, and next one, mole fraction of solute definition. Students, very easy students, very easy.